మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ధనుర్మాసం. అసలు ధనుర్మాసం అంటే ఏంటి? ఈ ధనుర్మాసంలో ఎటువంటి పూజలు ఆచరణ చేయడం ద్వారా మనకి లక్ష్మీ కటాక్షము, అటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మనకి సంతాన వృద్ధి, వివాహము, ఇవన్నీ కూడా మనకి అయ్యే అవకాశం అనేది మనకి ఉంటుంది. అంటే మన ఇంట్లో శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయన్నమాట. అసలు ఇలాంటి ధనుర్మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని కానీ చూసుకుంటే, రవి ప్రతి మాసము కూడా మనకి ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మార్పు చెందుతూ ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసం ఆయన సంచరిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఆయన తులారాశిలో సంచరిస్తున్నంత కాలము మనకి తులారాశిలోకి వచ్చే కార్తీక మాసం అని, తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మనకి ధనుర్మాసం అని ఇలా మనకి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ధనుస్సులోకి ఎప్పుడైతే రవి సంచారం చేస్తాడో అప్పటి నుండి మనకి ఈ యొక్క ధనుర్మాసం రావడం అనేది జరుగుతుంది. ధనుర్మాసం అంతా కూడా మనం కానీ చూసుకుంటే ప్రాతకాలంలోనే లేచి, అంటే ఇంట్లో అంటే మామూలుగా మనం ప్రజలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, దేవాలయాల్లో మనకి అర్చులు కావచ్చు, అందరూ అర్చన చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెల్లవారుజామునే లేచి మనకి ఈ బాలభోగం అని చేస్తారు పొద్దున్నే మనకి స్వామివారికి. ఈ పూజలన్నీ కూడా అభిషేకాలు అర్చనలు చేయడం అనేది జరుగుతుంది. భక్తులు కూడా తెల్లవారుజామునే వెళ్ళి ఇక్కడ వైష్ణవాలయాల్లో ఆ యొక్క విష్ణువుని ఆరాధించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ధనుర్మాసంలో ప్రత్యేకత ఏమిటి అని కానీ చూసుకుంటే, మనకి ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే కూడా మనకి రథం ముగ్గులు లోపలికి ప్రవేశం వేసుకోవడం, అలాగే మనకి ఈ ముగ్గులు పోటీలుగా పెడుతూ ఉంటారు. ఇవి అలాగే ప్రాతకాలాన్నే లేచి పూజలు, పునస్కారాలు, విష్ణు సహస్రనామ పారాయణలు, వీటితో పాటుగా ముఖ్యంగా తిరుప్పావై మనకి చెప్పేది ధనుర్మాసంలో 30 రోజులు కూడా గోదాదేవి పూజ, అలాగే ఆవిడ రచన చేసి గానం చేసిన 30 పాసురాలు, ఇవన్నీ కూడా మనకి ఈ ధనుర్మాసంలో మనకి విశేషంగా కనపడడం అనేది జరుగుతుంది. అసలు ఈ గోదాదేవి ఎవరు, అసలు ఆవిడ యొక్క వృత్తాంతం ఏమిటని కానీ చూసుకుంటే, వెల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణుచిత్తులు అనేవారు ఉన్నారట. ఆయన యొక్క కుమార్తె ఈ యొక్క గోదాదేవి. చిన్న వయసు నుండి ఈ గోదాదేవికి శ్రీరంగనాథుడు అంటే ఎంతో ఇష్టం. ఆ శ్రీరంగనాథుడినే వివాహం చేసుకోవాలని ఆవిడ యొక్క కోరిక. అయితే తండ్రి ఏం చేస్తూ ఉండేవాడంటే, ఈ శ్రీరంగనాథుడి యొక్క అలంకారానికి ఆయన పూలమాలలు అలాంటివన్నీ కూడా ఈ గోదాదేవి చేతికిచ్చి ఆ స్వామివారికి వేయమని చెప్పేవారు. ఆవిడ ఏం చేసేది, ఆవిడ నేరుగా స్వామివారికి వేయకుండా ఆ మాలలన్నీ కూడా ఆవిడ అలంకరించుకుని ఒకసారి అద్దంలో చూసుకునేదిట తను ఎంత అందంగా ఉందో. ఆ తర్వాత రంగనాథుడికి వేసేదిట. ఇలా ప్రతిరోజు ఈవిడ ఇలానే చేస్తోంది. ఒకరోజు ఎందుకో విష్ణుచిత్తుల వారు ఆ యొక్క స్వామివారికి దండ వేద్దాం కదా అని చూసేటప్పటికి అందులో వెంట్రుక కనపడిందిట. ఏమిటి వెంట్రుక కనబడింది, ఎంత అపరాధం జరిగింది, నేను చాలా జాగ్రత్తగానే వేస్తున్నాను కదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడట, ఆయనకు అనుమానం వచ్చి ఓ రోజు ఎప్పట్లానే కూతురికి ఎప్పుడు ఎలా ఇస్తున్నాడో అలాగే ఇచ్చి ఏం జరుగుతుందా అని ఈయన చాటు నుంచి చూస్తున్నారట. విష్ణుచిత్తుల వారు చూసేటప్పటికి ఆ యొక్క గోదాదేవి ఏం చేస్తుంది, కట్టిన మాలలు ఎప్పుడైతే తండ్రి ఇచ్చాడో అవన్నీ కూడా ఆవిడ వేసుకుని అలంకరించుకొని చూసుకుని అప్పుడు స్వామివారికి ఇచ్చిందిట. అబ్బా, ఎంత అపరాధం జరిగిపోయింది స్వామి, చాలా తప్పు పొరపాటు జరిగిపోయింది అనుకుని పాపం చాలా పశ్చాత్తాపడ్డాడు ఆయన. ఆ రోజు రాత్రి ఆ యొక్క ఆలోచనలతోనే ఈ విష్ణుచిత్తుల వారు పడుకోవడం అనేది, నిద్రపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆయన అలా నిద్రపోయాడో నిద్దట్లో ఈయనకి స్వప్నంలో శ్రీరంగనాథుడు ఆయనకి రావడం, ఆ శ్రీరంగనాథుడు ఈ యొక్క విష్ణుచిత్తుల వారికి కనపడి, నాకు గోదాదేవి అలా ఆవిడ అలంకరించుకుని ఇస్తేనే నాకు చాలా ప్రీతికరం, కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, గోదాదేవిలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము, ఈవిడ తులసి కోట నుండి ఉద్భవించింది కాబట్టి ఆవిడ ధరించిన మాలలు
నాకు చేతికి అంటే అలా కానీ నాకు చెప్తేనే నాకు చాలా ప్రీతికరము అని చెప్పి శ్రీరంగనాథుడు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆ నెల రోజులు కూడా గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి మేల్కొల్పడానికి ఏం చేస్తుంది అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన బాల్య చేష్టలు ఉంటాయి, బాలలీలలు. ఇవన్నీ కూడా 30 రోజులు ఆవిడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి గానం చేసి రచన చేసి మనకి పాసురాలని చెప్తాం, వాటిని ఈవిడ మేల్కొల్పడానికి చేస్తూ ఉండేదిట. కాబట్టి ఇది ద్రవిడ భాషలో వీటిని పాసురాలు అంటారు. కొంతమంది మొత్తం ఈ 30 రోజులు కలిపి తిరుప్పావై అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇది ఏమిటి అంటే ఈ యొక్క పరమాత్ముడికి ఆవిడ మేల్కొల్పడానికి చేసిన రచన. అయితే ఇది మనకి భాగవత అంతర్గతంగానే కనబడుతోంది. అయితే ఇక్కడ కూడా మనకి ఇంకొక ఈ భాగవత అంతర్గతంగా తీసుకునే లీలల్లోనే మనకి చూడండి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి గోపికలు కామేశ్వరి వ్రతం చేయడం అనేది జరుగుతుంది. ఆ కామేశ్వరి వ్రతానికి చేయబోయే ముందు చేసేది కూడా ఈ యొక్క వాళ్ళు కూడా ఏమిటి, వివాహం కోసం చేసేది. అందుకనే చూడండి, ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతోంది అంటే కామేశ్వరి వ్రతం చేయమని చెప్తాం. ఎందుకంటే ఇది వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ యొక్క తిరుప్పావైకి సంబంధించిన 30 పాసురాలు అంటే ఈ ధనుర్మాసాన్ని అలా సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కామేశ్వరి వ్రతం చేసుకున్న వాళ్ళకు కూడా వివాహం అతి శీఘ్రంగా అవుతుందని, అలాగే ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల జాతకంలో ఏవైనా భర్తకు దోషాలున్నా ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తొలుగుతాయి అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వృత్తాంతము ఈ యొక్క గోదాదేవికి సంబంధించిందిగా మనం చెప్తాం. కాబట్టి ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఈ యొక్క 30 రోజుకు ఒక పాసురం చెప్పిన 30 పాసురాలు నిత్యము గోదాదేవిని అర్చన చేసుకోవడం, శ్రీరంగనాథుడిని ఆరాధన చేయడం, ఆయన బాల్య చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరణ చేసుకోవడం, ఆ తల్లి చెప్పిన విధంగా. అంటే కొంత తమిళ భాషలో ఉంటాయి కాబట్టి కొంచెం అలవాటు అయ్యే వరకు కొద్దిగా పలకడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎలా అయితేనే సరే ఎవరైనా కాస్త నేర్చుకుంటే మాత్రం కాస్త అలవాటు అవుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసం ఏదైతే ఉందో ఈ ధనుర్మాసాన్ని అందరూ కూడా లక్ష్మీనారాయణ ఇద్దరి యొక్క కరుణా కటాక్షాలు పొందడానికి సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.